ఎన్నికల హడావుడి జోరందుకుంది. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలని దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే మరో 2 లోక్సభ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించారు. 30 లక్షల పైచిలుకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. గత కొంతకాలంగా మల్కాజ్గిరి ఎంపీ సీటును ఆశించిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే లోక్సభ ఎన్నికలకి సంబంధించి 2 అభ్యర్థులనైతే ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు మల్కాజ్గిరి స్థానం నుంచి అయితే ప్రతి ఒక్క పార్టీ యొక్క ఆసక్తిని రేకెత్తించిందని చెప్పుకోవాలి. సీటు సంబంధించి ఇటు మల్లారెడ్డి కుమారుడు కూడా సీటు ముందు ఆశించారు, ఆ తర్వాత నేను అక్కడి నుంచి పోటీ చేయట్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ నేపథ్యంలోనే మరొక అభ్యర్థిని అయితే కేసీఆర్ ప్రకటించారు. ఏ విధంగా చూడాలంటారు సైదులు? ప్రసన్న మీరు అన్నట్టుగా మల్కాజ్గిరి పార్లమెంట్ లోక్సభ స్థానం కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికన్నా అంటే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా మల్కాజ్గిరి నుంచి ఎవరు పోటీ చేస్తారని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తిగా మారుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు ప్రధాన రేసులో ఉన్నారు. మొదటిగా ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పోటీలో ఉంటున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. తర్వాత తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా స్వయంగా తానే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షంబీపూరి రాజు, కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి షంబీపూరి రాజు పేరు తెరపైకి వచ్చింది. కానీ కేసీఆర్ వ్యూహం మార్చారు. అన్యూయంగా రాగిడి లక్ష్మారెడ్డి పేరు తెరపైకి తీసుకొచ్చారు. అతను పేరును కూడా ప్రకటన చేశారు. అంటే ముఖ్యంగా రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి సో ఇక అభ్యర్థి అంటే మల్కాజ్గిరి నుంచి తను పోటీ చేయడం వల్ల తన అభ్యర్థిత్వాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. ఆ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి సో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి సో రాగి లక్ష్మారెడ్డిని ప్రకటన అంటే రాగి లక్ష్మారెడ్డి అక్కడ నుంచి పోటీ చేయడం వల్ల ఇబ్బంది తలెత్తదు, ఖచ్చితంగా అక్కడ గెలిచి తిరుగుతామని చెప్పేసి కూడా కేసీఆర్ వ్యూహంతో అనూహ్యంగా రాగి లక్ష్మారెడ్డి పేరు తెరపైకి తీసుకొచ్చారు, ప్రకటన చేశారు. ఇక ఆదిలాబాద్ మీరు అన్నట్టుగా ఆదిలాబాద్ టికెట్ కూడా పొత్తులో భాగంగా బీఎస్పీ ఆశించింది. కానీ ఆ బీఎస్పీ నుంచి సెడెం గణపతి అనే ఒక గోండు ఎస్టీ జాతికి చెందినటువంటి సెడెం గణపతి పేరు తెరపైకి వచ్చింది. నేను తనని అభ్యర్థి ప్రకటన చేస్తారని చెప్పేసి భావించారు. కానీ ఇటు అనూహ్యంగా కేసీఆర్ కూడా వ్యూహం మార్చారు. మళ్ళీ వెంటనే ఇటు ఆత్రం సక్కు మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఆత్రం సక్కు పేరు మరోసారి కేసీఆర్ ప్రకటన చేశారు. సో ఇక ఇటు 2 పేర్లు అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రస్తుతం కేసీఆర్ 11 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటన చేశారు. ముఖ్యంగా ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పల ఈశ్వర్, మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, హైదరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, మల్కాజ్గిరి నుంచి రాగి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు. అంటే ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 11 స్థానాల్లో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేశాడు. ఇక మిగిలిన చోట్ల అంటే పొత్తులో భాగంగా బీఎస్పీకి ఒకే ఒక స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మాత్రమే ఒక స్థానం వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక తను అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇక అంటే ఇంకా మిగిలిన చోట్లలో ఇంకా మిగిలిన 4 అంటే ఇటు నల్గొండ, భువనగిరి ఇంకా మిగిలిన 3 చోట్లలో కూడా అభ్యర్థుల ప్రకటన కేసీఆర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మరో 2 రోజుల్లో కూడా మిగిలిన 5 స్థానాల్లో కూడా అభ్యర్థులను కేసీఆర్ ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఏదైనప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇటు సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారడం, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారడం, కానీ కేసీఆర్ మాత్రం నాయకులు పార్టీలు మారినా సరే కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో అందుకు తన వ్యూహం అనుసరించి ఇటు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం, అదేవిధంగా అభ్యర్థుల ప్రకటన కూడా అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి తీసుకొస్తుండటంతో జరుగుతుంది. సైదులు ఇటు మల్లారెడ్డి కుమారుడు నేను ఏదైతే ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉందో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయను తప్పుకుంటున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. సో దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు సైదులు? వాస్తవంగా చూసాం మనం ఈ మధ్య కాలంలోనే ఇటు మల్లారెడ్డి హల్లుడు మద్రి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన కాలేజెస్ అవన్నీ కూడా చెరువుని ఆక్రమించి నిర్మించారని చెప్పేసి కూడా
ఇటు ప్రభుత్వం కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేసింది. సో దాని తర్వాత కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇటు మల్లారెడ్డికి సంబంధించి కూడా ఉన్నటువంటి కాలేజెస్ కూడా ఆ చెరువులన్నీ కూడా ఆక్రమించి ఇక్కడ నిర్మించుకున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తను ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి ఎం నరేందర్ రెడ్డిని ఇటు మల్లారెడ్డి తన తనయుడు భద్రారెడ్డి కలవడము, తర్వాత కలిసిన వెంటనే ఈవినింగ్ కల్లా మళ్ళీ కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఇటు తన మల్కాజ్గిరి లో ఒకవేళ తన నుంచి వస్తున్న వ్యతిరేకత ప్లస్ అదేవిధంగా అతను నిర్మించుకున్నటువంటి కాలేజ్ అక్రమాలు ఉన్నాయో అవి కూల్చివేతలకు సంబంధించి సో ఆ విధంగా ఈ సమయంలో పోటీ చేయడం వల్ల ఒకవైపు ఇప్పటికే తన అల్లుడు ఎమ్మెల్యేగా ఉండడము, ఇప్పుడు ఇతను మా ఎమ్మెల్యేగా అంటే మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా ఉండడం, కొడుకు ఎంపీగా పోటీ చేయడం వల్ల ఓటమి తప్పదని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే తను తప్పుకుంటున్నట్టు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రాగి లక్ష్మారెడ్డి పేరు అన్వయంగా కేసీఆర్ ప్రకటన చేశారు మల్కాజ్గిరి నుంచి. థ్యాంక్ యూ సైదులు.